అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. సామెత 16:8. అన్యాయమున చేత వచ్చే గొప్ప రాబడిలో అన్యాయమునకు గురి అయిన వారి కన్నీటి రోదనలు ఉంటాయి. అది గొప్ప రాబడి అయినను శ్రేష్టమైనది కాదు. అయితే నీతితో సంపాదించే రాబడి కొంచెమైనను దానిని అనుభవించుటలో ఎంతో తృప్తి, సంతోషముతో కూడిన ఆనందముగా ఉంటుంది. వీరు ధన్యులు. అన్యాయము చేత గొప్ప సంపదను కలిగిన వారు భక్తిహీనులు. వీరి సంపద అందంగా కనబడి ఆ తరువాత ఎండిపోయి తన రూపాన్ని కోల్పోయే గడి పువ్వును పోలి ఉండగా, కొంచెమైన నీతిమంతుని సంపాదన ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి బహు పచ్చగా ఉంటుంది గనుక ఇది శ్రేష్టము. దీనిని బట్టి మన వచ్చుబడి ఎంత అనే దానికన్నా అది అన్యాయమునైనదా నీతితో కూడినదా అనేది ప్రాముఖ్యం.